హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైనటువంటి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ఒక అత్యంత కీలకమైన సమాచారం ఈ వెలుగులోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోయినటువంటి వివిధ రకాల క్లెయిమ్‌లు ఇప్పుడు పరిష్కారం దిశగా అడుగులు వేయటం అందరికీ ఊరటనిచ్చే అంశం. ఈరోజు పేమెంట్ జరగబోయే బిల్లుల జాబితాకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులోకి అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్‌టిఓ గారు ఇప్పటికీ ఆమోదం తెలిపినటువంటి ఫీజ్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, ఇతర వ్యక్తిగత క్లెయిమ్‌లకు సంబంధించి ఫైల్స్ ఇప్పుడు నేరుగా కుబేర్ వ్యవస్థలోకైతే ప్రవేశించాయి. అంటే ట్రెజరీ స్థాయిలో ప్రక్రియ అనేది ముగిసి ఇప్పుడు నగదు బదిలీ కోసం బ్యాంకింగ్ వ్యవస్థలోకి బిల్లులు వెళ్ళాలనేది దీని అర్థము. మరి దీనికి సంబంధించి తాజా పరిస్థితి మనం గమనించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ వారి కుబేర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్తున్న బిల్లుల యొక్క ప్రస్తుత స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ ది పేమెంట్ త్రూ ఆర్‌బీఐ కుబేర్ అని చూపిస్తోంది. సాధారణంగా ఈ స్టేటస్ వచ్చిందంటే మరి కొద్ది గంటల్లోనే లేదా ఒక రోజు వ్యవధిలోనే నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ము అనేది జమ అవుతుంది. సో, మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే వార్త. మరోవైపు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కేవలం పాత బకాయిలే కాకుండా మార్చి నెలకు సంబంధించిన సప్లిమెంటరీ సాలరీ బిల్లులు కూడా ఇప్పుడు ఆర్‌బీఐ కుబేర్ క్లియరెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల జీతాల్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్న వారికి లేదా ఆలస్యంగా జీతాలు పడే వారికి ఇప్పుడు మార్గం సుగమమైంది. వీటన్నిటికి సంబంధించి వివరాలను మనం ప్రస్తుతం అధికారిక పోర్టల్‌లో స్పష్టంగా చూడవచ్చు. ఉద్యోగుల బకాయిల చెల్లింపుల ప్రక్రియ వేగవంతమైందని చెప్పడానికి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే నిదర్శనము. మొత్తం 7,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది. ఈ నిధుల కేటాయింపులో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఎందుకంటే విశ్రాంత జీవితంలో ఉన్న వారికి వైద్య అవసరాలు మరియు ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి ఈ యొక్క సొమ్ము ఎంతో అవసరము. ఈ 7,000 కోట్ల రూపాయల విభజనను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉద్యోగులకు సొంత పొదుపు మొత్తమైనటువంటి జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి 1,880 కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ కోసము 72 కోట్ల రూపాయలు, ఏపీజేఎల్ఐ క్లెయిమ్‌ల కోసం 79 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. అత్యంత ముఖ్యమైన ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ కోసం ఏకంగా 3,600 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇవే కాకుండా ఉద్యోగులు దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునే సరెండర్ లీవ్ మరియు ఎన్హాన్స్‌మెంట్ బకాయిల కోసం మరొక 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ శాఖ సిబ్బందికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న లీవ్ ఎన్హాన్స్‌మెంట్ బకాయిల కోసం 236 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. వీటితో పాటు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు ఇతరత్రా చిన్న చిన్న బకాయిలన్నీ కలిపి మొత్తం 7,000 కోట్ల రూపాయల మేర బిల్లుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రక్రియ అంతా చూస్తూ ఉంటే ఈరోజు సాయంత్రం లోపల లేదా రేపు ఉదయం కల్లా చాలామంది ఉద్యోగుల ఫోన్లకు సొమ్ము జమ అయ్యింది అనే మెసేజ్‌లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం నిధుల విడుదలపై దృష్టి సారించడంతో ఉద్యోగస్థ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీయని శుభవార్త అయితే చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఈ మేరకు ఎస్ఆర్‌బీఎస్ స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2030 మే నెల వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం చేకూరేలాగా ప్రభుత్వం ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సుమారు 8,450 మంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరేలాగా 75 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తూ ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ సర్వీస్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ యొక్క ఎస్ఆర్‌బీఎస్ ఫండ్‌లో ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటారు.
తాము దాచుకున్నటువంటి సొమ్మును తమ అవసరాల కోసం విడుదల చేయాలనైతే ఉద్యోగులు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వారి విన్నపాలను మన్నించిన ప్రభుత్వం మానవీయ కోణంతో స్పందించి నిధుల విడుదల చేయాలనైతే అధికారులకు ఆదేశించింది. ఈ యొక్క పరిణామాలన్నీ గమనిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా 7,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు అనేది ఒకేసారి జరగడం వల్ల మార్కెట్‌లో కూడా నగదు లభ్యత పెరుగుతుంది. మరియు ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ట్రెజరీ మరియు బ్యాంక్ అధికారుల సమన్వయంతో ఈ బిల్లులన్నీ యుద్ధ ప్రాతిపదికన క్లియర్ అవుతున్నాయి. రేపటికల్లా మరిన్ని బిల్లులు కూడా ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ బ్యాంకు ఖాతాలను సరిచూసుకోవాలని మరియు అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలనేది కోరడమైనది. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారంగా ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మీ పెండింగ్ బిల్లుల స్థితిగతులు తెలుసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌ను లో కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలలో వెలుగులు నిండుతాయనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.